ఒక రాజు పగబట్టాడు, ప్రార్థన చేసుకుని జనాలందరినీ చంపుదాం అనుకుంటున్నాడు, వాళ్ళు రాజ్యంలో పెడతాం అనుకుంటున్నాడు. వాళ్ళు ఏమంటారు, వెళ్ళిపోతాం అంటే ఒక రోజులో ఒప్పుకున్నాడు. ఏది, తన పెద్ద కొడుకు చనిపోయినందుకు. వాళ్ళ నాయకుడు వాళ్ళందరినీ తీసుకొని పోయేటప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, ఇన్నాళ్ళు మీకు జీతాలు వెళ్ళి అక్కడ ఎగ్గొట్టేసారు కనుక ఆ ఊరోళ్ళందరినీ, నా దేశస్తులందరినీ మీరు వాళ్ళ నగల్ని పట్టు చీరల్ని అడుక్కుంటే వాళ్ళు ఇస్తారు, వాళ్ళకి ఆ మనసు నేను కలగజేస్తా అని చెప్పాడు. అది మీకు జీతం అన్నాడు. వీళ్ళు ఏం చేశారు, ఆ నగలు ఆ పట్టు చీరలన్నీ అడుక్కున్నారు. వాళ్ళు ఇచ్చారు, దేవుడు ఆ మనసు కలగజేసాడుగా ఇచ్చారు. తీసుకొని వచ్చేటప్పుడు ఇక నగలు చూసుకోవడం పట్టు చీరలు చూసుకోవడం సరిపోయింది. అవిటి మీద మనసు పెట్టినందుకు వెళ్ళే మార్గం కాస్త తప్పిపోయింది. ఏమైంది, ఇక వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇక వెళ్తూ ఉండగా దారి తప్పారుగా ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. ఏ సముద్రం, మామూలు విషయం అది. కాలు అడ్డం వస్తే ఎట్లా దాటొచ్చు, సముద్రం అడ్డం వస్తే దాటుతావా? ఏ పడవ కావాలా, పెద్ద స్టీమర్ కావాలా, అవునా కాదా? అప్పటికప్పుడు ఏడొస్తుంది. ఇంటున్నారా అంటే ఎర్ర సముద్రం అడ్డు వచ్చేసింది. ఈ లోపు వాళ్ళ రాజు మనసు మారిపోయింది. వాళ్ళందరూ పోతే నాకు పని చేసేది ఎవరో అని చెప్పేసి మళ్ళీ సైన్యాన్ని తీసుకుని ఎమ్మడిపడ్డాడు. అర్థమవుతుందా? ఎమ్మడి పడుతూ ఉంటే వీళ్ళంతా భయపడిపోయి అప్పుడు మోకాళ్ళని ప్రార్థన చేస్తా ఉన్నారు. అయ్యో మమ్మల్ని కాపాడి ప్రార్థన చేసి దేవుడు ఊరుకుంటాడా? వెంటనే దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించి ఆ రాజు వారి మీదకి రాకుండా అగ్ని స్తంభాన్ని మధ్యలో పెట్టాడు. రాజుగారు వీరి మీదకి రాకుండా. ఇక ముందు సముద్రం ఏం చేశాడు, 2 పాయలు చేసేసాడు. సముద్రం మధ్యలో నుంచి నడుచుకుంటూ పోయారు. వాళ్ళు ఎప్పుడైతే ఒడ్డుకు వెళ్ళిపోయారో అగ్నిస్తంభం దేవుడు తీసేశాడు. 2 పాయలు అలాగే ఉన్నాయని చెప్పి వీళ్ళంతా సైన్యం అంతా ఇక రథాల మీద వేగంగా వస్తూ ఉన్నారు. నది మధ్యలోకి వచ్చేసారు, సముద్రం మధ్యలోకి వచ్చారు. ఏది దారి ఉంది కనుక దేవుడు ఊరుకుంటాడా? మళ్ళీ సముద్రం యథావిధిగా చేసేసాడు. సైన్యం అంతా మునిగిపోయింది. దాంట్లో ఎక్కడ, కాలువలో కాదు, సముద్రంలో మునిగింది. మునిగిన లేవడం భక్తుడా, అందరు వచ్చారు, కొట్టుకొని పోయారు. ఇటుందా మిగిలింది ఎవరయ్యా అంటే ఆ సైన్యాధిపతి రాజు. అప్పుడు అంటాడు సైన్యాధిపతితో, నువ్వు వెళ్ళు అంటే నేను వెళ్ళనయ్యా, వాళ్ళ పక్షంగా ఆ దేవుడే యుద్ధం చేస్తున్నాడు, నువ్వేంది యుద్ధం చేసేది? ఎవరు యుద్ధం చేసేది? నువ్వు నేను కాదు రాజుగారు యుద్ధం చేసేది. అలా ప్రార్థన ఉండాలా, రాజులకు దడ పుట్టించాలా, అధిపతులకు దడ పుట్టించాలా, మాటలు కాదు, మోకాళ్ళ ప్రార్థన అవసరము. ఈ రోజుల్లో ప్రజలకు మోకాళ్ళ ప్రార్థన అనుభవం లేకనే వాళ్ళకు దడ పుడతా లేదు. భౌతికమైన ప్రయత్నాలన్నీ వ్యర్థములు, ఆధ్యాత్మికమైన ప్రయత్నాలు కార్యం జరిగిస్తాయి. ఎవరో అడ్డం తిరిగినారని, ఎవరో ఏమన్నా అన్నారని నోరు బారేసుకోవడం వల్ల ఏమీ లాభం లేదు. నువ్వు నోరు ముయ్యి, నీ గదిలోకి వెళ్ళి నోరు వేసుకో, మోకరించు, అప్పుడు నేను తెరువు, హృదయం తెరువు, దేవునితో మాట్లాడు. నీకు అవమానం జరిగిందా, అవమానం గురించి ప్రార్థన చేయి. కొట్టారా, ఎన్ని దెబ్బలు కొట్టారో చెప్పుకో దేవునికి. బజార్లో పిల్లోడిని ఎవరో కొడితే వాడు పరిగెత్తుకొని అమ్మ నీడకు వస్తాడు, నాన్న నీడకు వస్తాడు. ఇవి చూపిస్తే ఎవరు, భౌతికమైన శరీరంతో ఉన్న మనుషులే ఇంత రియాక్షన్ అయితే, ఆకాశమైన సింహాసనం, భూమైన పాదపీఠం, నీ దెబ్బలని దేవుని చూపిస్తూ ఊరుకుంటాడా? అయ్యా నా ఈపు చూడంటావు, అయ్యా నాకు అవమానం జరిగిందంటావు, అయ్యా నాకు ఈ బతుకు ఇలాగ అయిపోయిందేవా. తిన్నారా? గదిలోకి వెళ్ళి నువ్వేమని చేస్తున్నావు, రహస్య మందులని దేవుని దగ్గర నువ్వు ఏడుస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు. చేసిన ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు, ఇచ్చి తీరుతాడు, ఇవ్వకుండా మానేయడాయన.